వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు ఇసుక తిన్నివ్వలేదు జగను, మద్యం తిన్నివ్వలేదు జగను. అవన్నీ ఆర్గనైజర్గా చేసుకెళ్ళింది ప్రభుత్వం. మాకు దక్కలేదు, జగన్ తినుంటాడు అన్నటువంటిది ఎమ్మెల్యేల కోపం. అట్లాగే వాలంటీర్ల ద్వారా సేవలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో చేసేయడంతో అసలు ఎమ్మెల్యే ప్రయారిటీనే పోయింది అన్నట్టుగా కోపం. అందుకనే మా విలువేంటో జగన్కి తెలియాలని అటు కార్యకర్త అటు ఎమ్మెల్యేలు అనుకోవడం వల్లనే జగన్ ఓటమిలో కీలక పాత్ర అయింది. కనీసం ఇంత దారుణంగా ఓడి ఉండేవాడు కాదు. వాళ్ళందరూ కష్టపడి ఉంటే కనీసం ఇంకో 30-40 సీట్లు వచ్చుండే. సొంత పార్టీ వాళ్ళే, సొంత కార్యకర్తలే, సొంత అభిమానులే దెబ్బతీసినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు ఎమ్మెల్యేలు దోచేసుకున్నారు, అది చూసి ఇప్పుడు ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారట. ఇది ఆంధ్రజ్యోతి వారి కథనం. ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు అంటూ ఏడాది పాలనలో వైసీపీ బాట పట్టారు అంటూ, అంటే ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్న వైసీపీ అనేటటువంటి మాటే వాడాలి ఇక్కడ. తద్వారా ఇప్పుడు చేస్తున్న తప్పులు డౌన్ ప్లే చేయాలి. అదే సందర్భంలో అబ్బో మేము చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాం అనేటటువంటి ఒక నాటకాన్ని నడిపించాలి. ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయాలి, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి. ఇటీవల టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చేసిన దిశానిర్దేశం ఇది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు మునిగి తేలిపోతున్నారు అంటూ ఓ పెద్ద కథను రాసుకొచ్చింది. ఇందులో ఎవరెవరో ఏదేదో చేసేశారు అన్నటువంటిది అక్కడ ఆళ్ళ మాట, ఇక్కడ ఇది ఒకటి జస్ట్ ఒక డ్రామా క్రియేట్ చేస్తుందన్నమాట. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి మద్యం వ్యాపారంలో ఎమ్మెల్యేల పాత్రే ఉంది. అలాగే డీలర్ల దగ్గర నుంచి ప్రతి అంశంలో ఎమ్మెల్యేల పాత్రే ఉంది. బట్ ఏమీ చేయలేని పరిస్థితి. అదేమంటే కార్యకర్తలు బాగు చేసుకోవద్దా అనేటటువంటి సిచ్యువేషన్. కాబట్టి దీంట్లో ఈ వార్త రాసినందువల్ల మారేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మేము బ్యాలెన్స్డ్గా ఉన్నామని చెప్పుకోవడానికి, ప్లస్ వైసీపీ వాళ్ళు చేసిందే ఇప్పుడు చేస్తున్నారు అనేటువంటి ఒక డ్రమటైజ్ చేయడానికి కథ నడిపిస్తారు.